అక్కడ ఉన్న పవర్ ప్లాంట్ వచ్చి దాన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి వచ్చి ఎంత పిలిచారు ఆ సర్వీసెస్ అన్నింటినీ ఈ మంది ఎంతమంది తొలగించారు మళ్ళీ ఎంతమంది విఆర్ఎస్ ఇచ్చారు సరే విఆర్ఎస్ ఇచ్చారు విఆర్ఎస్ అంటే స్వతహాగా వెళ్ళిపోయినాడు ఎంతమంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు ఎంతమంది ఇక్కడ తొలగించిన తర్వాత మళ్ళీ మీరు ప్రైవేటైజేషన్ చేస్తూ వాళ్ళు వేసుకుంటున్నారు దేనికోసం ఇది ప్రక్రియ భాగం చెప్పనండి స్వయాన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చెప్పించగా లేదు స్టీల్ ప్లాంట్ వచ్చే కూటమిలో కదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య లేదని చెప్పండి ప్రధానమంత్రిని చెప్పించమండి ముఖ్యమంత్రి వెళ్ళి లేదు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలిసి వచ్చినా బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పండి ఎందుకు చెప్పట్లేదు నేను చెప్పాను ఈ చెప్పా అవి చెప్పా అనేకంటే 16 సార్లు ఢిల్లీకి వెళ్ళారు కదా ఒకసారి కదా 2 సార్లు కదా నిన్నగాక మొన్న ఈయన తరపున కొడుకు వెళ్ళాడు కదా మంత్రులందరూ ప్రపంచంలోకి వచ్చి వరుస కుర్చీలో కూర్చున్నారు కదా ఒకటి చూపెడతారు చూడు తాలూకా హక్కు కేవలం పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం తాలూకా హక్కు ఉందని చెప్పి ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చొని ఈ రోజుకి ఒక నిర్ణయం తీసుకొని అమ్మేస్తామనంటే తెలుగు ప్రజలు ఎవరూ కూడా సహించం ఊరుకోమన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎన్నికల ముందు మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చే ఇప్పుడు ఆయన క్యాబినెట్ ఆయన ఎందుకు క్యాబినెట్ లో కూర్చొని ఆ తీర్మానాన్ని ఎందుకు అంగీకరించాడు ప్రైవేటిజాన్ని రేసురూమ్ లో కూర్చొనే అంగీకరించారు కదా ఏమైనా చెప్పొచ్చు కదా ఏంటిది ఈ తొందర వైఖరి మంచిది కాదు అసలు ఒక్కడు అడుగుతున్నాను ఒక్కడంటే ఒక్కడే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిగో మీ పథకాన్ని మేము పెట్టాము ఈ పథకం వచ్చి ఇగో దీన్ని ఈ విధంగా మా విధానం ఇది దీనివల్ల రాష్ట్రంలో ఇంతమంది ప్రయోజనం జరుగుతుంది ఏ ఒక్కరికి దానివల్ల లేదు ఇదిగో ఈ కట్ ఆఫ్ డేట్ ఇది ఈ కట్ ఆఫ్ డేట్ లోపల ఈ కార్యక్రమం చెప్పిన కార్యక్రమం చూడండి చూడండి ఒప్పుకుంటా ఇప్పుడు మీరు చెప్పిన 4,000 పెన్షనే 4,000 పెంచారు పెంచిన తర్వాత అందరికి ఇవ్వాలి కదా గత ప్రభుత్వం ఏం చేస్తాం జనవరి జూలై ఎవరైతే అర్హులున్నా అందరినీ యాడ్ చేసి అందరికి ఇచ్చాం కదా ఇప్పుడు 14 నెలల కాలంలో ఎవరికి ఇచ్చే అర్హులు పెన్షన్ చచ్చిపోతున్నారు అర్హతైనా తీసేయండి మీ అభ్యంతరం లేదు మరి ఉన్నోడికి సాక్షాత్ చచ్చిపోయిన మహిళకి భర్త చనిపోయిన మహిళకి ఇచ్చిన పెన్షన్ కూడా పెన్షన్ ఉన్న భర్త చనిపోతే తప్ప భర్త మహిళకి ఎట్టి ఇచ్చారు ఏ స్కీమే చెప్పండి ఇందా చెప్పాను కదా తల్లికి వందనం మరి ఇది కేంద్రం డబ్బులు ఇవ్వాలన్నారు లేదు మరి 1,50,000 కోట్ల లక్షల మీరు వచ్చి అప్పు చేశారు మరి ఎవరికి ఇచ్చారు డబ్బు మన అందరికీ మొన్న 7,000 ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కలుపుకొని మరి ఆ డబ్బులో మరి 50,000 మంది ఎంత తగ్గించావు కొన్ని 50,000 మంది అర్హత లేని వాళ్ళు 10,000 20,000 ఉన్నారు ఓకే మరి మిగతా 30,000 ఎక్కడ ఎందుకో బస్తా యూరియా ఇవ్వలేకపోతున్నాం ఎందుకు బ్లాక్లో కొనుక్కునే పరిస్థితి ఎందుకు ఏంటి ఎక్కడుంది మరి ఏ కార్యక్రమాన్ని మీరు పూర్తిగా మీరు నిర్వర్తిస్తారు చెప్పండి విద్యలో వచ్చి ఎంతో పెద్ద గొప్పగా చెప్పారు ఇవాళ ఇంగ్లీష్ మీడియం అన్నారు మళ్ళీ వెనక్కి తిరిగి భూమికుంటారు మళ్ళీ ఇప్పుడు అటు ఇటుకో మధ్యకి వచ్చారు సిబిఎస్ తొలగించారు టోపులు ఇంగ్లీష్ విద్యా విధానం దాన్ని మధ్య తీశారు మరి ఏంటి నాడు నేడు ఆ స్కూళ్ళు సగం అరకొరగా ఉంచారు అవి గడ్డ మానిస్తారు ఆన్గోయింగ్ ప్రోగ్రాం ఆపించారు ఏం చేస్తారు అట్టగా చెప్పారు మేము ఆన్గోయింగ్ ప్రోగ్రాం అవుతుంది ఇంటింటి కుళాయిలు ఇస్తున్నా
ఆ ప్రోగ్రాం జరుగుతుందని మేము వచ్చి వీళ్ళు ఆఫీసరు మేము చేస్తామన్నారు. ఎక్కడ రెడ్డి గారు వస్తూ మొదలెట్టాను పాత సామెతగా. సారీ ఏమనుకోవద్దు, ఓ రెగ్యులర్ ఉంటే రాష్ట్రంలో సామెతది. ఆ సామెతలాగా వచ్చి మళ్ళీ ఎక్కడైతే కొంగ అక్కడలాగా ఉంది. ఎక్కడైంది పని? గోతులు కప్పుతా ఉన్నారు. ఎక్కడ కప్పారు గోతులు? ఉపాధి హామీకి తినడానికే లేదు, అది కూళ్ళు ఇవ్వట్లేదు. అంతే వాస్తవాలు. ఇది భయపెట్టి అబద్ధాలు చెప్తాను సార్. ఏంటి అబద్ధాలు తెరి తీసుకుంటాం, వాడి మీద చర్య తీసుకుంటాం. మేమే చర్య తీసుకోవాలి. ప్రజల్ని మోసం చేసినందుకు, మాయ చేసినందుకు, దగా చేసినందుకు ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఉన్న మొత్తం ఆ పార్టీ మీద చర్య తీసుకోవాలి. అంటే ఎవరైనా తీసుకుంటుంది గొప్పలు చెప్పుకోవడానికి. మా పార్టీ స్టాండ్ ఫస్ట్ నుంచి మాది ఒకటే స్టాండ్ కదా. అదే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో రాష్ట్రపతికి కానీ అంటే పార్టీలో డిస్కషన్ జరిగిందని డిసైడ్ చేసి ఆల్రెడీ ఇన్ఫామ్గా ఆల్రెడీ చెప్పారు. రాష్ట్రపతికి కానీ ఉపరాష్ట్రపతికి కానీ స్పీకర్కి కానీ ఈ పదవులకు వచ్చి పోటీ ఉండకూడదు. యాంకరింగ్ అవుతే ఒక శాంటిటీ ఉంటుంది. వాళ్ళు నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా వాళ్ళు వచ్చి చేస్తారనేది ఒక నాడు మేము ముందు నుంచి ఒక స్టాండ్ తీసుకున్నాం. మరి దాని గురించి డిస్కస్ చేయవలసిన అవసరం మీకు అర్థమవుతుందమ్మా. అంతకు ముందుకు అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా ఉన్న బీసీసీ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు. వారు పోటీ పెట్టారు. ఇప్పుడు వైసీపీ పార్టీ సపోర్ట్ చేసింది కదా ఉండకూడదని. అప్పుడే ఏంటి ఎన్నికలు గొప్పదండి ఏంటి అది. మరి స్పీకర్కి వచ్చి గత ఎన్నిక గత అంటే మేము ఉన్నాం అనుకోండి. అంతకుముందు మరి ప్రభుత్వంలో స్పీకర్గా ఉన్న అప్పుడు శివప్రసాద్కి సపోర్ట్ చేయదా? అధికార పార్టీ కాదు, దాని పోటీ ఉండకూడదు. క్లారిటీగా నెంబర్ గేమ్ ఉన్నప్పుడు చూస్తూ మళ్ళీ పోటీ పెట్టడం ఎందుకు అనేది మా అభిప్రాయం. ఉన్నా మరి తప్పు కదా అనేది మా అభిప్రాయం. తప్పు కదా అని ఇంకెవరికైనా ఇంక మొత్తం ఎట్టి చెప్తుంటే అంతటిగా ఉంటున్నప్పుడు ఇంకా దానికి ఎందుకు ఏదో పోటీ పెట్టామని చెప్పి ఆ స్థానాన్ని కించపరచడం ఎందుకు? అది మా పార్టీ స్టాండ్. దూరంగా ఎందుకుంటారండి? ప్రజాస్వామ్యంలో వచ్చి ఓటు అనేది ఒక పవిత్రమైన అంశం. దానికి దూరంగా ఎందుకుంటారు? ఇంక చెప్పండి. మీ బుర్ర పని చెప్పి నేనేం చేయలేను. మరి మీ బుర్రల పని చెప్పి నేనేం చేయలేను. ఐఎమ్ సారీ, డోంట్ థింక్ అదర్వైజ్. లేకపోతే వాటి విత్డ్రా చేసుకుంటాను. నేనేం చెప్పింది నేను చెప్తాను కదా. నువ్వు చెప్తాను కదా. ఇవాళ ఎవరైతే ఎన్డీఏ అభ్యర్థి ఉన్నాడో అదే క్లారిటీతో క్లిష్టగాడితో మెజారిటీ ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? మరి ఇంకే ఏ పార్టీ ఓటేసినా ఈ పార్టీ ఓటు అయిపోయినా వైసీపీ ఓటేలో నా పార్టీ ఓడిపోదు కదా. మాతో అది డిసైడ్ కాదు కదా. డిసైడ్ అయినప్పటికీ అప్పుడు మేము ఆలోచిస్తాం. లేనప్పుడు వచ్చి దాన్ని పోటీకి వెళ్ళి దాని గురించి ఆలోచించేందుకు వాళ్ళకి ఇచ్చిపోయేందుకు ఆ తాలూకు స్థానాన్ని, వ్యక్తులు కాదు ఇక్కడ స్థానాన్ని. ఇది మా ఆలోచన. ప్రభుత్వం తాలూకా పనితీరుకి నిరసన దౌర్జన్యానికి, చట్టాన్ని చేతులు తీసుకోవడానికి, ఎన్నికల ప్రక్రియను అపస్యం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాలరాస్తారో చెప్పడానికి అమరావతి ముంపు లేకపోతే, అమరావతి లేకపోతే ఈ 14 కాలంలో పదసారి ఎప్పుడు లాస్ట్ టైం వరద వచ్చినప్పుడు వచ్చి పైన వచ్చి ఆనకట్లు కట్టాలని చెప్పారు. ఎందుకు? అవి ముంపు అయిపోతుందని. తర్వాత దాని గురించి మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆనకట్లు ఎందుకు కట్టాలంటున్నారు? ముంపు లేకపోతే
నీరు వచ్చి నీరు ముంపు అంటే మొత్తం కట్టిన ఎమ్మెల్యే కోర్స్ కట్టిన 5 అంతస్తులు మునిగిపోయింది కాదు. అక్కడికి వెళ్ళడానికి వీలు లేకుండా మొత్తం అంతా నీరు వచ్చేసింది, అడుగు 2 అడుగులు 3 అడుగులు 4 అడుగులు లోతుతో ముంపోయిందని అని చెప్పడం. పొరపెట్టి ఆలోచిస్తే ఆ ప్రభుత్వంలో పెద్దలు అర్థమవుతుంది. ఎంతసేపు ఎదురుదాడి చేయడం కాదు. ఎదురుదాడి మాని ఎవరైనా మాట్లాడినప్పుడు దానిలో వాస్తవ గ్రంథం తెలుసుకుంటే తెలుస్తుంది. ఏం తేడి తీసుకోండి చెప్తాం కదా. ఎస్, మొన్న వచ్చిన వర్షాల్లో 2-3 అడుగుల మేరకు మొత్తం నీటితో అంతా ముంపు అయిపోయింది. తీసుకోమండి చర్య, తీసుకోమండి. దేనికోసం అయితే మీద నాన్నకట్లు కడతా. మరి ఈ 8 నెలల కాలంలో ఆ విషయం మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు ఆలోచనలో ప్రభుత్వ పెద్దలకి? తగ్గిపోతారు ఎవరైనా సరే. నేను మాట్లాడి పెడతారండి. వస్తే ఎవరు తాటాకు తప్పులు భయపడి ఎవరి కేసు పెడతారు? దేనికి పెడతారు? ఏంటి ఆ దేశం తప్పు తిరిగి పైపెచ్చు కేసు పెడతారు. ఎవరి కేసు పెడతారు? ఎవరి కేసు పెడతారు? చెప్తాను కదా నేను. ఇప్పుడు నిన్నోటి చెప్పాను కదా, ఎవరి కేసు పెడతారు? చెప్పిన అబద్ధారు కదా. ఇస్తానన్న సూపర్ 6 చెప్పిన అమ్మ జరపలేదు కదా. ఎవరి మీద కేసు పెట్టారు? ఎవరి మీద కేసు పెట్టారు? ఎవరు తప్పు? అది ఏంటిది? ఏదో మాట్లాడితే అధికారం ఉంది కదా, నేను మంత్రి కదా, నేను ముఖ్యమంత్రి కదా, 10 రోజులు వచ్చి అని మాట్లాడితే వస్తుంది. ప్రజాస్వామ్యంలో అది కాదు. అంబేద్కర్ రాజ్యాంగం కాదు. మనం సొంత రాజ్యాంగం అయితే వచ్చాను. రాచరికం కాదు ఇది. రాచరికం అయితే అలాగే తీసి ఆడ తల తీసి ఆడ బుర్ర తీసి అన్నాయి. ఈ రాచరికం కాదు, ప్రజాస్వామ్యం. ఓకేనా?